కోసువారిపల్లిలోని ఈ పచ్చటి మల్బెరీ తోటలోనే నేను జీవం పోసుకున్నది. ఇదే నా పుట్టినిల్లు. రైతు ప్రేమలో, ప్రకృతి ఒడిలో పెరిగాను. నా చుట్టూ నేను ఒక కకూన్ అల్లుకున్నాను. ఈ చిన్న కకూన్ లో దాగి ఉన్నది కేవలం ఒక దారం పొగ్గు కాదు, వేల ఏండ్ల భారతీయ సంప్రదాయం. క్వాలిటీ ప్రకారం ఎంపిక చేసి వేడి నీటిలో నానబెట్టి నా నుంచి సన్నటి సిల్క్ ఫిలమెంట్ ని రీల్ చేయడం ప్రారంభించారు. సరిగ్గా ఇప్పుడే నా జీవితంలోకి రంగులొచ్చాయి. ప్రతి రంగు నాలో కొత్త అందాన్ని నింపింది. రంగులారిన తర్వాత వేలాది పట్టు దారాలని అత్యంత ఖచ్చితత్వంతో అమర్చి నన్ను వైండింగ్ మెషిన్ మీద వేసి దారాన్ని బాబిన్లలో చుడతారు. మరోవైపు డిజైనర్ నా బార్డర్ ఎలా ఉండాలి, పళ్ళు ఎంత గ్రాండ్ గా ఉండాలి అని డిజైన్ చేసి అట్టల మీద పంచింగ్ చేసి సిద్ధంగా ఉంచుతారు. ఇక సర్వం సిద్ధం. దారంగా రీళ్లకు చుట్టుకున్న నేను మగ్గం మీద చేరాను. ఒక నేత కార్మికుడు తన అనుభవంతో, చాలా ఓర్పుతో ప్రతి నూలును జాగ్రత్తగా అల్లుతూ నాలో ప్రాణం పోశాడు. జరీ మెరుపులు నా అందాన్ని మరింత పెంచాయి. కొన్ని రోజులు, కొన్నిసార్లు, కొన్ని వారాలు ఎంతో శ్రమతో, ఎంతో ప్రేమతో నేను ఒక అందమైన రూపాన్ని పొందాను. కానీ ఇంకా ఫైనల్ టచ్ మిగిలింది. నన్ను క్వాలిటీ చెక్ చేసి, పాలిష్ చేసి, అందంగా మడత పెట్టి ఇదిగో ఇలా ప్యాక్ చేశారు. నేను కేవలం ఒక పట్టు చీరను కాను, ఒక రైతు కష్టాన్ని, ఒక పట్టు పురుగు త్యాగాన్ని, ఒక నేతన్న నైపుణ్యాన్ని, ఒక డిజైనర్ ఊహని. చివరగా నేను నీరుగట్టువారిపల్లిలో రూపుదిద్దుకున్న మదనపల్లి పట్టు చీరను, పెద్దగా పేరు నోచుకొని ఓ అద్భుతాన్ని.